బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా నల్గొండ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కొండపాకగూడ నుంచి అప్పాజీపేట వరకు నూతనంగా ఏర్పాటు చేసే పిల్ల కాలువ నిర్మాణ పనులకు అప్పాజీపేటలో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. నల్గొండ మండలం అప్పాజీపేట గ్రామంలో ద్విచక్ర వాహనం నడుపుతూ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి వచ్చే సాగునీటి కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కొండపాకగూడెం నుంచి అప్పాజీపేట వరకు నూతనంగా ఏర్పాటు చేసే పిల్ల కాలువ నిర్మాణ పనులకు అప్పాజీపేటలో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నల్గొండ నియోజకవర్గంలో చెరువులన్నింటినీ నింపి ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే తన ధ్యేయమని తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నియోజకవర్గ ప్రజలకు వరం లాంటిదని, ఈ ప్రాజెక్టు నుంచి వచ్చే కాలువ నీటి ద్వారా రైతులందరిలో సంతోషం వెల్లివిరుస్తుందని తెలిపారు. నల్గొండ నియోజకవర్గం తనకు గుండెకాయ లాంటిదని, నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతానని అన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు కాలువల ద్వారా గ్రామంలో ప్రతి చెరువును నింపడం జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం మరింత పెరుగుతుందని అన్నారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని అన్నారు. అప్పాజీపేట గ్రామంలో పిల్ల కాలువ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గంగుల ఆండాలు సైదులు, ఇరిగేషన్ ఈఈ సతీష్ చంద్ర, డిఈ పిచ్చయ్య, ఏఈ నవీన్ కుమార్, నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జడ్పీటీసీలు పాషం రామ్రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, అప్పాజీపేట మాజీ సర్పంచ్ గంగుల సైదులు, ఉప సర్పంచ్ పోలీస్ సతీష్, రాపర్తి సతీష్, ఐతగోని శేఖర్, కట్ట అంజయ్య, కాసర్ల భిక్షపతి, గంగుల నరేందర్, నందిపాటి అశోక్, ఐతరాజు గణేష్, కాసర్ల సురేందర్ రెడ్డి, జాల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.